జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బద్వేల్ పట్టణంలో అవేర్నెస్ కోసం అందరూ వాక్థాన్ నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, ఆర్టీసీ, పోలీసు వారు మొత్తం అందరూ పాల్గొన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రత ప్రతి పౌరుని బాధ్యత. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తికే బాధ్యత కాకుండా ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రతలో బాధ్యుడు. ఎందుకంటే రహదారిని ఉపయోగించకుండా ఏ పౌరుని యొక్క మనుగడ లేదు. విమానంలో తిరిగే వ్యక్తి అయినా కానీ, నడిచి వెళ్ళే వ్యక్తి అయినా కానీ కంపల్సరీ రహదారిని ఉపయోగించాల్సిందే. సో ప్రతి పౌరుడు కూడా రహదారి భద్రతా నియమాలను తెలుసుకుని తద్వారా వాళ్ళు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టినారు. ఇది ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో 1 నెల పాటు జరుగుతూ ఉంటుంది. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం అయింది. ఇందులో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, అదేవిధంగా కారు నడిపే వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు అనేది ప్రధాన ఉద్దేశం అన్నమాట. సో దయచేసి పౌరులందరూ కూడా రహదారి భద్రతా నియమాలు తెలుసుకొని ఆచరించాలనేది మా విజ్ఞప్తి. 36th నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ అబ్జర్వేషన్లో భాగంగా ఈరోజు బద్వేల్ టౌన్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల్లో భాగంగా ఇక్కడ ప్రజలకందరికీ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అటెండ్ అయ్యారు. ప్రజలకు అవగాహన కల్పించాలి. రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదాల నివారణలో చర్యలో భాగంగా వాహనదారులందరూ కూడా హెల్మెట్ ధరించాలి. అలాగే భద్రతా నియమాలన్నింటినీ పాటించి మనకు జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ను తగ్గించుకొని ప్రజలందరూ కూడా ప్రమాద రహితంగా అందరూ కూడా భద్రతా నియమాలు పాటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.